హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే బగలం దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి శివంపేట్ మండలం, మెదక్ జిల్లా దగ్గర అయితే ఉంది. మనకు హైదరాబాద్ నుంచి అరౌండ్ 60-65 అయితే వస్తుంది అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అదే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇందులో చూసిన వేరే ఎక్కడ మీకు కనిపించవు, అన్నీ ఉంటాయి. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల మీరైతే చూసేస్తారు. ఎందుకంటే మనం ఎక్కడ చూసున్నాం, ఏ టెంపుల్లో చూసున్నాం, అవన్నీ ఇందులో ఉన్నాయి, చూస్తారు మీరే. ఏంటిదండి, టెంపుల్ ఖాళీ ఉందని చూస్తున్నారా? ఒక్క 2 నిమిషాలు ఆగండి, టెంపుల్ మొత్తం నిండిపోతారు జనాలు. అంతలా వచ్చారు. అయితే మేము వెళ్ళిన రోజు ఎలాగో మేము లక్కీ ఫ్రెండ్, మార్నింగ్ వెళ్ళాను కాబట్టి కొంచెం వీడియోస్ అన్ని తీసుకోగలిగాను. లేకపోతే చూసారు కదా, ఇది అంది లాస్ట్కి వెళ్ళే లోపల ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు. అసలు నిజంగా ఆ టెంపుల్లోకి రాగానే ఒక వైబ్రేట్ అనేది స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది టెంపుల్, ప్రశాంతంగా హ్యాపీగా రిలాక్స్గా ఉండి వెళ్ళొచ్చు. నేను నిజంగా ఎక్కడ చూడలేదండి ఇలాంటి టెంపుల్. అయితే చూడండి, మీకు ఇలా విగ్రహాలన్నీ ఉంటాయి. అదే కాకుండా మీకు ఇప్పుడు చూడండి, కింద చూడండి, ఒకసారి కిందకి చూస్తారు, ఒక సెకండ్. పసుపు నీళ్ళు, ఇవన్నీ వాటర్ వస్తుంది చూసారా మీకు రైట్ సైడ్ లో, పసుపు నీళ్ళు. గుడి చుట్టూ పసుపు నీళ్ళు ఉంటుందండి. నేను ఇలాంటిది ఎప్పుడు టెంపుల్ చూడలేదు. చాలా బాగుంది టెంపుల్ అయితే, నిజంగా అయితే చాలా బాగుంది. అసలు అమ్మవారు నిజంగా, అయ్యవారు చెప్తారు ఒక ఏది అడిగినా ఇస్తుంది అని. ఆయన చెప్పకముందే తెలిసిపోతుంది మనకు. నిజంగా అమ్మవారిని చూస్తే మనం అడగకపోయినా మనసులో ఉన్నది తీర్చేలాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత ఫేస్ లో లుక్ ఉంది. అసలు కళ, అమ్మవారు కళ అంటారు కదా, అసలు అమ్మవారు చూస్తే నా బాధలు తీరిపోయినాయి, తీర్చేశారు, ఇంకా అయిపోయింది, నాకు ఇంకెలాంటివి లేదు అన్న ఫీల్ కలుగుతుంది అమ్మవారు చూడంగానే. నిజంగా అయితే నాకు అది నచ్చింది. నాకు నిజంగా చాలా బాగుంది. అసలు అమ్మవారిని చూడంగానే, చూడండి మీరు, అమ్మవారిని చూడంగానే అయ్యవారు చెప్పేదే కాదు, అసలు అమ్మవారు చూడంగానే ఆ ఫీల్ వచ్చేసింది. నిజంగా నాకు అన్ని బాధలు పోయి అమ్మవారు నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటున్నారు అన్న ఫీలే కలిగింది నాకు చూసినంతసేపు. మనకు అమ్మలాగా అనిపిస్తుంది అండి నిజంగా అమ్మవారు. అమ్మ అడక్కని ఎలా పెడుతుందో అదే అమ్మవారిని చూడంగానే మన బాధలన్నీ తీర్చేసినట్టే. మనం ఇప్పుడు అయ్యగారి మాటల్లోనే మనం ఒకసారి విందాం. విన్నారుగా అయ్యగారు ఏం చెప్పారో. లోకంలో ఉన్న అన్ని టెంపుల్స్ లో, అమ్మవారి టెంపుల్స్ అన్నిటికీ కుంకుమ అర్చన జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రమే పసుపు అర్చన జరుగుతుంది. చూసారా, ఇప్పుడు మనకు కనిపిస్తుందిగా, పసుపుతో అర్చన చేస్తున్నారు అన్నమాట. వీడియో లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి. అమ్మవారిని కాసేపు ఎక్కువసేపు చూడాలని నేను అమ్మవారి వీడియో ఇలా ఎక్కువసేపు పెట్టాను. ప్లీజ్ మీరు అందరూ వీడియో లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను.
అనుకునే వచ్చాం మా ఫ్యామిలీ మొత్తం. ఫస్ట్ టైం రావడం, పౌర్ణమి అని స్పెషల్ గా ఉంటుందని వచ్చాం. అమ్మవారిని దర్శించుకున్నాం. బాగుంది అమ్మవారి గుడి, సంతోషంగా ఉంది. చాలా వైబ్రేషన్ ఉంది. అసలు ఎట్లా ఉందంటే అది చెప్పలేము. ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చూసారా ఇప్పుడు హోమం ఇక్కడేం స్పెషల్ తెలుసండి. హోమంలో మనం ఎక్కడైనా హోమంలో ఏమేస్తాం, అటుకులు నవధాన్యాలు వేస్తాం కదండి. కాదు, ఇక్కడ ఏంటంటే పసుపు కొమ్ములతో హోమం చేస్తారు. ఇక్కడ వేస్తున్నారు చూసారా, అన్ని పసుపు కొమ్మలే. పసుపు కొమ్మలతోనే హోమం చేస్తారు. అది ఇక్కడ స్పెషల్. यस्मै करोति ब्राह्मणस्तगं राजन् वारयामसि नो देव सोमा पूर्णाहुतिमुत्तमं जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति मुहूर्तोऽस्तु पूर्णाहुतिकाले नवानां ग्रहाणाम् अनुकूल्यता फलसिद्धि तस्तु 1 2 3 4 लगे। ओम अग्रा विष्णु अजोदेवावर्धन्तु अंगिरः निर्वाजेभिराजस्वाहा। ओम एकाचवेति एकत्रिगुं मे त्रयस्त्रिगुं मे चतुस्रश्च मे चौदमे द्वादश मे षोडश मे विगुंजतिश्च मे चतुर्विगुंजतिश्च मे अष्टाविगुंजतिश्च मे द्वात्रिगुंश्च मे षट्त्रिगुंश्च मे चत्वारिगुंश्च मे चतुश्चत्वारिगुंश्च मे अष्टाचत्वारि द्वादश्च प्रसवश्च बीजश्च क्रतुश्च चतुश्च मूर्धाश्च भौमनश्च भुवनश्चाधिपतिश्च स्वाहा। श्री बगलामुखी माता की जय, ईश्वर भगवान की जय। ब्रह्माश्वराय नमः। दिव्य मंगलेरा ईश्वर भगवान की जय।